శ్రీ గణేశాయ నమః. శ్రోతలకి మీ శంకరనారాయణ బ్రహ్మ అభివాదములు. మా తాతయ్య గారు 1970లో హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లోని వెంకటేశ్వర గుట్ట అనేటువంటి ఆ దేవాలయాన్ని దర్శించినప్పుడు ఆయనలో కలిగిన భావావేశంతో తిరుమలవా శతకం అనే శతకాన్ని 1970లో రచించారు. కాలగమనంలో నేను ఆ కవితా సుమానికి కొంచెం అనుసరిస్తూ నేటి తరానికి కొంచెం ఆకట్టుకునేలాగా శ్రీ శ్రీనివాస కవితా శతకం అనేటువంటి ఒక 100 భక్తి భావ తరంగాలు రాయాలని సంకల్పించాను. ధవళేశ్వరంలోని మా వెంకటేశ్వర స్వామి గుడి ముందు కూర్చుని ఉండగా 2023 ఫిబ్రవరి ఉదయం 10:10 అది సద్గురువారం. దీని శీర్షిక ఏం పెట్టానంటే పుస్తకానికి కవిత శ్రీనివాస శతకము భావ కవితలను ఆ రోజుల్లో రాశాను. అంబాసుత అమర వినుత అగణిత గణాధిప అందుకొనుమా నా ఆది పూజ. ఇది తొలి కవితా సుమం. ఓ పితామహావరేణ్య మీ అమితానుగ్రహవరంబున పూనితిని శతకము విరచితికి ఆనతినియుమా శ్రీ శ్రీనివాస శ్రీనికేత. నందకమంపి సంకీర్తనాచార్యుని పదకవితల వాహినిలో మురిసిన చందాన ముదములరగ మాత శేషమ్మని నా కొసగితివి చందన చర్చిత శ్రీనివాస శ్రీగిరివాస. విధాతకు వేధ నిధులొసగే మేధనొసగిన కమలనాభుడవు నీవు క్షీరాంబుది శయనుడవై సుధాహృదయ రమణుడవైన వెంకటరమణుని నాకు జనకునిగా చేసితీవు సంకటహర శ్రీనివాస శ్రీ చక్రధర. సగము మేని నిల్చి పూర్ణ జీవన నౌకాని చుక్కానిలా వీణా ప్రియతంత్రీ నారీ విశేషాంజలిని ధర్మపత్నిగా వసగే నీవు సప్తపది వేళ సప్తస్వరప్రియ శ్రీనివాస సప్తశైలవాస. హృదయ కిరణాలు విరిసిన మాయమ్మకి లలిత కళారాధక మానసి శ్రీధర ప్రియమా తండ్రికి నీ ధనుష్కైమోదకీ శంఖ చక్ర పరిపూర్ణునిగా నను సోదరద్వయాగ్రజునిగా చేసితీవు శ్రీనివాస. కాదిది వ్యాకరణ గజమాల కానగ కాదేమో భాషాడంబర పండిత వనమాల కాదసలే పండిత పరిష్కృత పద్యలీల కాబోలునేమో భక్తిభావ సైకత గుజ్జన గూళ్ళ కదంబ శ్రీనివాస. సుప్రజారామ నీకిదయే సుప్రభాతము సుభారతమాత నీకదిగో వసగెద వందనము. సువర్ణాలంకృత తెనుగు తల్లి నీకిదియే వర్ణభూషణములు సుజల సుఫల తీర్థప్రసాద శ్రీనివాస అలమేల్మంగా సమేత. పాపమ్ములు ప్రజ్వలింప శాపమ్ములు ప్రతిధ్వనింప దశావతార రూపుండైతివి యుగయుగములన్
కలికల్మషంబులు వీక్షింపవేల శిలారూపుండవై స్మరణ మాత్రమున ముక్తి నొసగిన శ్రీ శ్రీనివాస వరదహస్త. తాపసుల పరీక్షకు నిలిచితివి, భృగుకోపము సైచితివి, సతీ వియోగము ఓర్వక వకుళమాతను చేరితివి, అల వైకుంఠము ఇలా తిరముగ నిలుప తిరుమలగిరినే నెలకొంటివి శ్రీనివాస శోభాతేజ. అవనిపై నీ ఆలయములు కోటానుగ కోట్లు, నిలయమేదైన నచట నిత్య కళ్యాణ పచ్చ తోరణంబులే, దీపధూప నైవేద్యములకు నోచని తావులున్నవి, మరి వాటిని ఉద్ధరింపుము కరివరద మొర విను మహాశ్రీనివాస. జీవిత పరమావధి సౌఖ్యమేనని విత్తార్జితమే జీవన లక్ష్యమని భ్రమసి, పారమార్థమెరుగక పలు వంచకులైరి ఇలా కలిమాయ ఎంత బలీయమో గదా శ్రీనివాస. యంత్ర సుఖములు మరిగి నరులంతా చరవాణులకు దాసులైతిరి, మా తీరుట్లుండిన మరి నీవేళ తరింపజేతువో, నను మాత్రమునుద్ధరింపుము శ్రీనివాస, ఇది నా స్వార్థమేమో స్వామి ఇందిరారమణ. భక్తి భావనలో తపో సాధకులై మహనీయ ముముక్షులెందరెందరో మోక్షగాములైరి ముక్తి పదాన, చంచలమతినైన నాకొకటియని పదదారి మిగిలే శ్రీనివాస సంకటనాశ. గుడిగంటలు భక్తిభావము నింప, బడిగంట విధి నిర్దేశనము చేయ, వంటింటి గంట నీదు నైవేద్యమునరింపగమ్రోగ, ధ్వని నిబద్ధుడనైతి నీ వర ప్రతిధ్వనికై శ్రీనివాస ఆశ్రిత పోష. ఏడు కొండలు నెక్కగరాలేను, అన్ని మెట్లు మ్రొక్కగలేనేలేను, పంచధారల తానమాడంగగలేను, నా పాపనాశనము నీదు వీక్షణములేనని నమ్మితి శ్రీనివాస నా హృదయ నివాస. పద్మావతి నీదు సతియట, పద్మాసనుడే నీదు తనయుండట, పద్మనాభుడవు నీవట, నీదు పద్మాంభుజమ్ముల వాలితి అలసి సొలసి శ్రీనివాస పరాత్మరా, శ్రీనివాస పద్మాకరా. ఘంటాల నుంచి కలాల మించి వేలి కొసల ఆసరాతో అసంఖ్యాక వర్ణనలు అగణిత గళార్చనలు నిన్ను పొగడి తరించిన ఈ నా నవభావ గరిక కుసుమమే, ఈ నవభావ గరిక పత్రమే, నీ పాదార్పణలతో ధన్యముగా వింపుమా శ్రీనివాస. లతలతో తావిని తలలలో తలపులని నిలిపిన ఘనాఘన, లతలలో తావిని తలపులలో లతలలో తావిని తలలలో తలపులని నిలిపిన ఘనాఘన, యదనంతా నిన్నే నిలుపుకున్నా నన్ను మరి ఏల కరుణింపవు పరకామణి మణి మకుటధారి శ్రీనివాస కరుణాసౌరీ. కాలములో మేలిమి బ్రహ్మీ ముహూర్తమే, కాలములో మేలిమి బ్రహ్మీ ముహూర్తమే, ఫాలమునకు పవిత్రత తిలక ధారణమే. వాలాలంకార వానరులలో శ్రేష్ఠుడు
వాలాలంకార వానరులలో శ్రేష్ఠుడు భావి నవబ్రహ్మయే. భూతలమ్మున వేలుపులలో భక్త సులభుడవు నీవే. నందకధర తిరుచూర్ణధార ఓ శ్రీనివాస. తిరునామం శిరసున దాల్చిన ధన్యం, తిరుమలపై పాదములూనిన ధన్యం. తీరైన సరిగమ పదనారాధనార్చనలే పుణ్యం. తీరైన సరిగమ పదనాదార్చనలే పుణ్యం. తీయని తీర్థ సేవనమే ఆయుర్ధాయ ఆనందవర్ధనం. తిరుమల గిరివాస త్రినామధారీ. భక్తుని సాధన ముక్తి కోసం అనురక్తికి శోధనయే సాధనం. భక్తుని సాధన ముక్తి కోసం అనురక్తికి శోధనయే సాధనం. ఆసక్తి శక్తులకు ఆలంబనం దేహమే. ముక్తికై భవబంధ విముక్తికై విరక్తుడనై దేహమే దేవాలయముగా నీ గరుడాద్రిని వేచియుంటి అలసితి కావగరావా కళ్యాణ శ్రీనివాస. 7 కొండలు అన్నా ఓ అందురు కొందరు. వెంకన్నా అన్నా తలదిప్పి చూచుదురు మరికొందరు. శేషగిరి అన్నా నన్నా అందురు ఇంకొందరు. మరి నేను ఏ పేరు నిన్ను పిలిచినా శంకరు అని బదులిచ్చు వరదహస్తమిచ్చదవు. 1000 నామాల సామి శ్రీనివాస ఆసామి. ఇది 6/4/23 సద్గురువారం రాసింది. ఇక్కడి నుంచి 23వ పద్యం. వేళలలో ఆహ్లాదకరమైనది, నాళ్లలో నాకు కలిసొచ్చేది, ఓళ్లలో నాకు జన్మనొసగినది, మేళ్లలో పరులచేనే బొందినది, ఎటుల మదిని మరువనీయవో అటులనే నీ పాదార్చనలు మరువనీయకుమా శ్రీనివాస ఆశ్రిత జనపోష. మృక్కిన వరమీయని వేలుపును గ్రక్కున విడువమనెను అలవేమన్నా. ముక్కిన వరమీయని వేలుపును గ్రక్కున విడవమనెను అలవేమన్నా. చిక్కిన వైరినైన విడిచి కృపను నేడు బోయి రేపు రమ్మనెను ఆలములో రామన్న. చిక్కిన వైరినైనా విడిచి కృపతో నేడు బోయి రేపు రమ్ము అనెను ఆలములో రామన్న. తక్కువేమి మనకు ఆరాముండొక్కడుండు వరకు అనెను చెరబడిన గోపన్న. నిక్కమైన మేలి ముత్యమొక్కటి చాలు రంగురాళ్ళు తట్టెడేల అన్న రీతి, చక్కని నీ తారక బ్రహ్మనామమొక్కటియే చాలు నాకు మోక్ష పదమొంద శ్రీనివాస త్రేతాయుగ సూర్యవంశోద్భవ. ఇంతదాకా నేను చెప్పిందంతా ఈ శతకానికి ముందు పడినటువంటి పురిటి నొప్పులు, తొలిలో వచ్చినటువంటి 13-14 పద్యాలు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం వచ్చేసింది. ఇంచుమించు 16 నుంచి 26 దాకా 24 దాకాను. అది రాయాలని కూర్చుంటే వచ్చే పద్యాలు కాదు. ఆయనే నాలో ప్రవేశించి ఆ వెంకటరమణుడు ద్వారా ఆ తాతగారే లోపల పేరు నుంచి రాయించుకోవాలి. అలా రాయించుకున్నవి మళ్ళీ 2026లో మళ్ళీ ఆ పుస్తకం బయటికి తీసి ఈ ధ్వని రూపంలో చదివి శ్రవణ రూపంలో మీకు అందిస్తున్నాను. సాహిత్యం కూడా అందిస్తాను. అనురక్తి, ఆస్వాదన, శ్రీనివాసుని కరుణాకటాక్షం పొందే యోగం ఉన్నవాళ్ళు దీన్ని చదువుతారు. తమ స్పందనలు, ఆశీస్సులు, సూచనలు, సలహాలు అందిస్తారు అనేటువంటి చిరు ఆశతో ఈ ప్రయత్నం చేస్తున్నాను. మరి ముందుకు నడవండి. ఆ శ్రీనివాసుని కలిసి కవితార్చన చేసుకుందాం, తరిద్దాం. మీ శంకర్. శ్రోతలకి మీ శంకర్ నారాయణ బ్రహ్మ అభివాదములు. 1970లో మా తాతయ్య గారు శ్రీ చింతపేంట శంకర్ నారాయణ బ్రహ్మ గారు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ అనేటువంటి ఒక ప్రదేశంలో తిరుమల గుట్ట అనేటువంటి ఒక వెంకటేశ్వర స్వామి గుడిని
దర్శించినప్పుడు అప్రయత్నంగా ఆయనకి సంకల్పం కలిగి తిరుమలవాస శతకం అనేటువంటి ఒక పుస్తకాన్ని రచించారు, 100 పద్యాలు. అది ఆ రోజుల్లో మా కుటుంబాల్లో చాలా ప్రాచుర్యం పొందింది. దానికి కొన్ని దశాబ్దాల తర్వాత, అంటే ఇంచుమించుగా 2000 ఆ సమయంలో 2012, 11 సమయంలో మా పితామహులు తిరుమలవాస శతకానికి అనుసరించుకుంటూ ఆయన బాటను అనుసరిస్తూ ఆయన వెనకనే నడుస్తూ భక్తి భావ తరంగిణి అనేటువంటి ఒక శీర్షికతో కొన్ని కవితలు రాశాను. అది శతకం అనడానికి సరిపోదు, కానీ మొకటం మాత్రం తిరుమలవాస అనే ఉంటుంది. చివరిలో ఛందస్సు, ఈ వ్యాకరణం, ఇవి మనకి తేటగీత, ఆట వెలద, ఇవి మనకు తెలియదు. భావం, భాష ఇప్పటి తరానికి కొంచెం ఆధునికంగా అన్వయిస్తూ, ఏదో టూత్ బ్రష్ మీద, పందెం పొల్ల మీద పేస్ట్ వేసినట్టుగా పాత కొత్త మేలి కలయికతో 2012లో మొదలుపెట్టాను. అది ఈ 2026 జూలై 27కి 67 పద్యాల దగ్గర వచ్చి ఆగింది. అది మనం రాద్దామని కూర్చుంటే రాదు. ఆయన లోపల ప్రవేశించి నా చేతులతో రాయించుకోవాలి. అంటే అది ఎందుకో కాస్త మాట చూపు తిన్నగా ఉన్నప్పుడే చూస్తూ నా గొంతుని నా స్వరంలో నిక్షిప్తం చేసుకోవాలని ఒక కోరికతో ఇలా నేను మామూలుగా టైప్ చేసి రాసే ఇచ్చి చదువుకుంటారు, ప్రింట్లోనూ అచ్చులోనూ వస్తుంది. కానీ నా స్వరంలో నేను వింటే అదొక ఆనందం. ఎవరికి చేరాలో వారికే చేరుతుంది. ఇది ఎవరికి ప్రాప్తం అంటే వాళ్ళకే చేరుతుంది. ఆసక్తి ఉన్నవారు వింటారు. అది దానికి నానుడిగా ఏమిటంటే, శ్రీ తిరుమల వాస భక్తి భావ తరంగిణి. మొదటి పద్యం అనకూడదు దీన్ని, మొదటిది. నడకరానివాడి బుడి పరుగు ఇది, పడక ఆపి నీ వెంట పడులాగు చేయుమా. నీ వెంట లాగి నీ వెంట పడేలాగా చేత్తో పట్టుకు నన్ను లాగి నీ వెంట పడులాగు చేయుమా. వడివడక నుడివెద 100 నీ ముందు ప్రణతిగా, చడనీయక స్థిరపరచి శతవరంబులొసగుమా శ్రీ తిరుమల వాస. ఎరుగను వ్యాకరణ ఛందస్సులు, ఎరుగుదు చక్కని భావ వ్యక్తీకరణమును, ఎరుగను తేటగీతి కందములు, ఎరిగితి నొక్క తేట తెలుగు అమ్మ ఒడిబడిగా. ఎరుగను ఘన వేంగమాంబన్నమయలను, ఎరిగితివో వెంకయార్య. నీ ముందు నేనొక చిరుదివ్వెనని ఎరిగితిన్ శ్రీ తిరుమల వాస. మూడవది. అవనిని విశేషములు అశేషములు నయనాకర్షణములు, జనని శేషమ్మ పాదాశ్రయం మే శ్రేయశరణంబని తలచి, కనిన నా అశ్రునయనముల తిరిపెమున మణి నన్ను మనుపుము ఈ జీవనయానమున. కౌలౌ శ్రీ వెంకటనాయకుడా, నా జీవన నావికుడవైన తిరుమల వాస. నాలుగవది. శతకంబనిన 100 పద్యముల గజ్జల కూర్పే కదా, సుతంబనిన ముదిమిన సిసలైన ఆలంబనే కదా, హితంబనిన ఎదిగిన వజ్జల ఎదగుజ్జే కదా, వ్రతంబనిన తడిబట్ట చుట్టుట కాదు
మసి తుడిచిన మదిని నీ కర్పించుటయే గదా శ్రీ తిరుమలవాస. ఐదవది, దైవములు ముక్కోటులందురు దేవళంబులనేకములు నిర్మించి జనులు పైకమునకు నీదు రూపు చూపి భారీ రూపముల నిన్ను నిలిపి కొలుచుదురు కలిన్. సైకతమునకు సైతము వెలపెంచిరి అనైతికముగా సైకత అణువున సైతం దాగి ఉన్న నిను అంగడి సరుకుగా నమ్మితి. సైకత అణువున సైతం దాగి ఉన్న నిను అంగడి సరుకుగా నమ్మితిమి సంపదలను గోరి. అణువణువున దాగి ఉన్న నిన్ను కానని నిజ అంధులము కదా మరి మేము శ్రీ తిరుమలవాస. ఆరవది, నామరూప ధ్యాన సాధనలు పలు భంగిన్ ఇలన్ యోగ యాగ జప తపాదులు లోన కృంగ్యన్ క్రమక్రమమునన్ వ్రత దీక్షలు మాలధారణలు రంగుల హంగులు నింగినంటెన్ మోక్ష మార్గమునకివియే మైలురాళ్ళ. నీ చరణ శరణమునొక్కటి శరణ్యము కాక శ్రీ తిరుమలవాస. ఏడవ పద్యం, కొండలపైనే కొలువుందురు వేలుపులందరూ గుండు మొక్కిచ్చిన గుండెలలోనికి రారు కదా కొందరికి. గండము గడిచిన గాని మా ఈ గుండె గుడిగా మారదా. గుండె కొండగుట కన్నా కరకురాతి బండగుట కాదు. గుండె కొండగుటన్న కరకురాతి బండగుట కాదు. నిండుగా మానవతతో నిండి సమానత్వపు ఎద ఎత్తుకు ఎదుగుటయే సుమీ. కరకు గుండెలలోనే కాదు మెరుపు కన్నులలో ఇరుకు బండలలోనూ నీరు ఉబికించగల ఘనాఘన పుష్కరిణివాస తిరుమలవాస. ఎనిమిదవ పద్యం, కోరి కొలిచిన మోక్షగాములెందరో నిన్ను కలిసిరి మును కోరకనే ఐక్యమందిరి నీలో ముముక్షులతి కొద్దిమంది. దొరకుట సాధ్యమే కైవల్యము సాధనము లేక అందరికీ. చిరు సాధనే లేని నాబోటి పామరునకు నీ దివ్య తిరునామస్మరణమే జీవన్ముక్తి సోపానము చిటికలోన శ్రీ తిరుమలవాస. తొమ్మిదో పద్యం, వాక్కుకు వాణి దిక్కుకు తూర్పు చిక్కుకు ఓపిక లక్కుకు నక్కలను జతగూర్చిన నీవు నా పక్కనుండగా నక్కి నక్కి నన్ను నొక్కి బాధించు ఈ బక్క బతుకు బాధల భయమేల నాకు. నిక్కము ఇది నిన్ను మదిని నమ్మి నిలిపిన వేయ చిక్కు సంకటములైన నాకొక లెక్క. వెంకటరమణ నామ జనక శ్రీ తిరుమలవాస. పదో పద్యం, తల్లియు తండ్రియు గురువును తొల్లి నా జీవనోదయ దార్శనీకులు తణుకు గ్రామమునన్. తల్లియు తండ్రియు గురువును తొల్లి నా జీవనోదయ దార్శనీకులు తణుకు గ్రామమునన్. సహధర్మచారిణీ సహిత సంతానరహిత సహచర హిత స్నేహిత సంకలం
సహధర్మచారిణీ సహిత సంతానరహిత సహచరహిత స్నేహిత సకలం కొన్నాళ్ళు జీవనములో కలకలం. మరి ఈ జీవన రథ పయనం రంగుల హంగుల గతుకుల గమనం. నడిమిని ఈ హడావిడి పరుగాపుట సబబు కాదు గదా. కడపటి గమ్యం నీవే చూపి చేర్చు ఈ అగమ్యగామికి శ్రీ తిరుమలవాస. ఇవి 10 పద్యాలు. ఇలా 10 చొప్పున 10 సార్లు 10 భాగాలుగా చేస్తాను. అది శతకం 100 అవుతాయని నా ఆశ. ఇది చొలిచన్ని ప్రయత్నం. ఈ 10 విన్నవారు మీ సలహాలు సూచనలు స్పందనలు తెలియజేస్తే నాకు కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుందని విన్నవించుకుంటూ మీ శంకరనారాయణ బ్రహ్మ, చింతపెంట. ధవళేశ్వరం 27/7/2026 సోమవారం నాడు ఉదయం 9:30 స్వస్తి. శ్రోతలకి మీ శంకరనారాయణ బ్రహ్మ నమస్సులు. తిరుమలవాస శతకం భక్తిభావ తరంగడిలో 2వ భాగం 10 పద్యాలు, 10 కవితలు లేదా 11వది. బ్యాలెన్సు లేనిదే ఏటీఎం అయిన ఒక్క నోటైన నీయదు. బ్యాలెన్సు లేనిదే ఏటీఎం అయిన ఒక్క నోటైన నీయదు. బాసింపట్టైన వేయనిదే ఆరోగ్యమొక్కింతైనను రాదు. ఏసీ కాటేజీలలో మకామేసి లేజీగా తోచినవన్నీ మేసి నిన్ను కొలిచిన మా పుణ్యంబు పుచ్చునా. కేశంబులొసగిన క్లేశంబులు తొలగునా. ఊరకనే మా స్వయంకృత పాపంబులు బాప నీవేమైనా నాలాటి వెర్రిబాపడవా. సంభావన బడసి సుఖీభవ అని దీవింప శ్రీ తిరుమలవాస. 12వది. మేఘమ్ములెన్ని మూసిన ఘనమొక్కింతైనను తగ్గదు దినకరునకున్. చతుర్వేదమ్ములెంత నిను నుతించినా మరింతింత ఎదుగు సదా నీదు ప్రభవమ్ము. ఎంతెంత చిలికిన అంతంత దొరకు గదా నవనీతమ్ము క్షీర భాండమ్మునన్. ఎంతెంత వీక్షించినా మరికొంత చూడ మనసౌను కదా నీ ఫాలభాగమ్మున గల తిరునామ దివ్యశోభ శ్రీ తిరుమలవాస. 13వ పద్యం. కోవెల కొలను ఒక జంటట పల్లెన పువ్వు పిందెల నెనరట పెరటిన. భక్తి భక్తుడు ఒద్దిక కదా అర్చనమున. మరి మానవుడే మాధవుడన్న నెయ్యపు తలంపేల మరి మా మనమున కలుగదదేల శ్రీ తిరుమలవాస. 14వది. నలుదిశలు సకలంతో నింపువాడు సృష్టికర్త విధాత. నలుదిశలు సకలంతో నింపువాడు సృష్టికర్త విధాత. పలు ప్రాభవంబులు ఇలా వర్ధిల్లజేయు స్థితికారకుడు శేషశయనుడు. పలు ప్రాభవంబులు ఇలా వర్ధిల్లజేయ స్థితికారకుడు శేషశయనుడు. వెలుగిడిగిన వేళ మాగిన మాసిన పక్వంబును విలయంబనర్చును మహాకాలుండిది నిక్కం. వెలుగుడిగిన వేళ మాగిన మాసిన పక్వంబును విలయంబనర్చును మహాకాలుండిది నిక్కము. ప్రాదుద్భవంబు ఒదిగి ఎదిగి ప్రఢ్విల్లి తుదకు నాశనం పొందునను సత్యంబును నిత్యం ఉదయాపహార్ణ సంధ్యలు మనకు తెలుపుతూనే ఉన్నా.
త్రిగుణాత్మక ప్రభావిత మానసులమై బుద్భుద జీవనం శాశ్వతమను భ్రమలో కొట్టుమిట్టాడు మాకు నీ స్థిర తిరునామమే శరణు శరణు శ్రీ తిరుమలవాస. 15. శంఖ చక్ర ధనుష్మోదకీ చతురాయుధ సమేతుడవు నీవు. శంఖ చక్ర ధనుష్మోదకీ చతురాయుధ సమేతుడవీవు. మోహలోభ కామ క్రోధ చతుర్వికార పీడిత మానసులము మేము. మోహలోభ కామ క్రోధ చతుర్వికార పీడిత మానసులము మేము. తలొకాయుధమున మా తలలోని వికారములను ఖండించ దశావతార శ్రమయేలవో దయాసాగరా నీకు. తలొకాయుధమును మా తలలోని వికారములను ఖండించ దశావతార శ్రమయేలవో దయాసాగరా నీకు. నందకం ఒక్కటిన్ బంపుజాలు నయనానందకర శ్రీ తిరుమలవాస. 16. పిచుకకు సైతం తెలుసు బ్రహ్మాస్త్రధాటి, ఉడుతకు సైతం తెలుసు అంగుళీక అనురాగం. పావురానికి సైతం తెలుసు కరకు బోయని ఘన వాల్మీకిని చేయు భావి. మనుజుననైన నాకేమాత్రము తెలుసు నిన్ను వర్ణింప భాష ఓ తిరుమలవాస. 17. విషకాళీయునిదేమి భాగ్యము, విషకాళీయునిదేమి భాగ్యము శ్రీకృష్ణ పాదముద్రలు మ్రోయ. పాషాణహల్యదేమి భాగ్యము శ్రీరామపదయుగళి చుంబించ. నిషాదుని భాగ్యమేమందు కన్నప్పగ మలచిన మహాశివ. మనిషి మనీషగుట బహు దుష్కరంబు నీదు కృపలేక శ్రీ తిరుమలవాస. 18. 18వ పద్యం. అహం అను భావం వీడము, నీకు దాసోహంబని ఓరకనే అనిదము అహరహం. అహం అను భావము వీడము, నీకు దాసోహంబని ఓరకనే అనిదము అహరహం. హోం 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 అని మమకారములెన్ని మోసినా ఈ దేహం బశాశ్వతం బన్న సందేహం బించుకైనా కలుగుదదేమో శ్రీ తిరుమలవాస. 19. క్షణములు వత్సరములై మా ఆయువును వాయువు చేయును. క్షణములు వత్సరములై మా ఆయువును వాయువు చేయును. లక్షణములు వ్యాపకములై జీవనయానము గావించును. మా లక్షణములు మా వ్యాపకములై మా జీవనయానము గావించును. రక్షణలెన్ని కప్పుకున్నా శిక్షను తప్పించుకోలేము కదా. మోక్షమందదు సరికదా, హృదిని ఇంచుకైనా తృప్తి కలుగదదేమి నీ కటాక్ష వీక్షణములు లేక శ్రీ తిరుమలవాస. 20వ పద్యం. సబ్బులెత్తుకెళ్ళే పెరటిన కాకులు పసితనాన్న. సబ్బులెత్తుకెళ్ళే పెరటిన కాకులు పసితనాన్న. మబ్బులెత్తుకెళ్ళే నీటిని మెయిలులు వానాకాలాన్న గగనాన్న. డబ్బులెత్తుకెళ్ళే లోకులు నాలాటి కొందరు ఇలలోన. దుబ్బునైనా తలకెత్తుకోగలవాడెవ్వడు, దుబ్బునైనా తలనెత్తుకెళ్ళగలవాడెవ్వడు చితిలోన శ్రీ తిరుమలవాస. ఇది ఈనాటి 10 పద్యాలు. స్వస్తి. శ్రీనివాస భక్తులకు మీ శంకరనారాయణ బ్రహ్మ అభివాదం. ఈనాటి 10 పద్యాలలో 21వ పద్యం నుంచి 30వ పద్యం వరకు 10 పద్యాలు ఉంటాయి. 10వది 21వది, ఇది 3వ రోజుది. ముక్తికి బాట భక్తియే, శక్తికి బాసట యుక్తియే, తృప్తికి మేట ఆసక్తియే, అనురక్తికి ఓట నీ శ్రీ సూక్తమే నాకు ఏనాటికి శ్రీ తిరుమలవాస. 22. దశావతారుడెవ్వడో కానగరాడు ఈ కలిలో ఇలలో,
నిశాచరావతారులను దునుమాడివాడవు, నిశ్చలావతారుడువైన నీ ఒక్కండేనని నా నిక్కమైన నిశ్చయము. కావగరావే మరి వేగమున కలికి రూపమున శ్రీ తిరుమలవాస. 23. అనగనగనగనగా అని మొదలగునట కథలన్నీ కంచికి చేరునటవన్నీ నిజమేనా? అనగనగనగా అని మొదలగునట కథలన్నీ కంచికి చేరునటవన్నీ నిజమేనా? కనగా వినగా ఇంపు సొంపట అహిక వంచలన్నీ మంచివి మాత్రమే నా మదిని చేరి నిలుచున్నట్లు కావుమయ్యా మరి శ్రీ తిరుమలవాస. 24. మా పరిణయములన్నీ నిర్ణయమగునట నీ సుముఖాన్న దివిన్. మా పరిణయములన్నీ నిర్ణయమగునట నీ సుముఖాన్న దివిన్. మరి నీ కళ్యాణము మేము నిర్ణయింతుము మంచిని ఎంచి భువిన్. ఎంత వెర్రి బాగులమో కదా. మరి నీ కళ్యాణము మేము నిర్ణయింతుము మంచిని ఎంచి భువిన్. ఎంత వెర్రి బాగులమో కదా. మముద్ధరింప ఇలలో మాకై నిత్య కళ్యాణ శ్రీనివాసునివైన నీ కరుణని ఏమని పొగుడుదు శ్రీ తిరుమలవాస. 25వ పద్యం. ఇలలో నీ వసగిన తెలివితో నరుడన్నిటికీ వెలకట్టును. ఇలలో నీ వసగిన తెలివితో నరుడు అన్నిటికీ వెలకట్టును. కలలోనైనా కుబేరుండగుదనన్న తలంపుతో. కలలోనైనా నేను కుబేరుండగుదునన్న తలంపుతో. తల బొప్పికట్టి ఒకండు, తలపులు నెరవేరి మరి ఒకండు. తలనీలాల ముడుపుల నిలువుదోపిడీతో కొలుతురు ఈ కలిలో నిను శ్రీ తిరుమలవాస. 26. మహతీధారి నిరంతర స్మరణ నామధారివి నీవే. మహతీధారి నిరంతర స్మరణ నామధారివి నీవే. హాలాయుధధారి అనుజుడవైన చక్రధారివి నీవే. హాలాయుధధారి అనుజుడవైన చక్రధారివి నీవే. మకరి బారిన పడి వేడిన కరిని బ్రోచిన గరుడారూఢుడవు నీవే. మకరి బారిన పడి వేడిన కరిని బ్రోచిన గరుడారూఢుడవు నీవే. మరి నా మదిని నిలిచిన తిరునామధారివి నీవే ఓ శ్రీ తిరుమలవాస. 27. భక్తులందు పరమభక్తులు వేరైనా నిఖిల పూజలందుకొను పరమావతారుడవీవు. నీ దర్శనమున విభజనలెన్ని ఉన్నా నిజ భక్తులను బ్రోచు విభుండవీవే శ్రీ తిరుమలవాస. 28వ పద్యం. కొలిచిరి ఎందరెందరో కామితములీడేర్చమని నిన్ను. కొలిచిరి ఎందరెందరో కామితములీడేర్చమని నిన్ను. నిలిచిరి నీ చరణముల చెంత కైమోట్పులతో. పిలిచిరి గోవిందాయని గుంపులుగా గుండులతో. తలచిన నిజ భక్తితో తరలిరావే తఠాలున సిరికింజప్పక శ్రీ తిరుమలవాస. 29. సప్త ఆకారములు ఒక్క పోలిక నుండు లోకమందు. సప్త ఆకారములు ఒక్క పోలిక నుండు లోకమందు. సప్తపదులు ఒక్కటై వేయుదురు వివాహ వేడుకలందు ఇరువురు. సప్తపదులు ఒక్కటై వేయుదురు వివాహ వేడుకలందు ఇరువురు. సప్తవర్ణములు ఒక్కటైన శ్వేతవర్ణమేనని తేటతెల్లముగా తెలుపుచూ నీవున్నా. నీ సప్తగిరులు దాటినా మేమంతా ఎలా ఒక్కటి కాలేకుంటిమో మరి శ్రీ తిరుమలవాస. ఈ రోజుకి చివరి పద్యం 30వ. కరిరూపున రాముని బ్రోచి హాథీరామునిగా నిలిపినావు. కరిరూపున రాముని బ్రోచి హాథీరామునిగా నిలిపినావు. బోయివై మేనా మోసి అన్నమయ్యను ఘనముగా బ్రోచినావు. వేలుపువై శిలారూపువై వెలసి వేద పవిత్రత గండు శిలలకు సైతం వసగినావు. మరి కలికలుషిత నాదు మనసును కూడా నిష్కలమ్ము గావింపరా శ్రీ తిరుమలవాస. ఇది ఈనాటి 3వ రోజు 30వ పద్యం. స్వస్తి. శ్రీనివాస భక్తులకు
మీ శంకరనారాయణ బ్రహ్మ అభివాదములు. ఈ 4వ రోజు 10 పద్యాలు 31 నుంచి 40 దాకా ఉంటాయి. 31వ కవిత. నరకుడు హతమై దీపావళి మా జనావళి కొసగెన్. నరకుడు హతమై దీపావళిని మా జనావళి కొసగెన్. మహిషుండంతమై దసరా సరదాలను మాకెల వసగెన్. మహిషుండంతమై దసరా సరదాలని మాకు ఇలా వసగెన్. క్రూరధనుజులే అంతమై పండగ సంబరములు మొసగిరి మాకు. క్రూరధనుజులే అంతమై పండగ సంబరములు ఒసగిరి మాకు. మరి మనుజులమైన మేమెందరం అంతమైన దుఃఖమే గాని మోదం బెవరికి నిజముగా చెప్పుము తిరుమలవాస. 32. సత్యకాలమున చతుష్పాద సహిత ధర్మదేవత. సత్యకాలమున చతుష్పాద సహిత ధర్మదేవత. కలియుగంబున ఒంటికాలిన కుంటుచుండు ఊతమీయరారా పరమావతారా. దశమావతారుండువై ఏతంచ జాగేలా యజ్ఞ తప జపాదుల సమారంభ స్వాగతములు నీకు లేవనా ఓ శ్రీ తిరుమలవాస. 33. నరకుండు ఓ కులజుండని రావణుండు మా కులపోడని. కులపోతలు కోతలు వినలేక. నరకుండు ఓ కులజుండని రావణుండు మా కులపోడని. ఈ కులపోతల కోతలు వినలేక ఇలా నిలువ మదిరాక. గిరివాసుండవైతివా శ్రీ తిరుమలవాస. సప్తగిరివాసుండవైతివా శ్రీ తిరుమలవాస. 34. రశ్మి సోకినంత నిసికి తావులేదు. భస్మమైన దేనికి ఆకృతి ఇలను లేదు. విస్మృతిలోన స్మృతి ఎంత రాదు. నీదు స్మరణము మరిచిన మరి మాకు ముక్తియే లేదు శ్రీ తిరుమలవాస. 35వ పద్యం. అభయమొసగనని గదా హనుమ ప్రభు రామునితో పోరే. అభయమొసగనని కదా హనుమ ప్రభు రామునితో పోరే. అభయమొసగనని కదా ఫల్గునుండు బావతో పోరే. అభయమొసంగనని కదా ఫల్గునుండు బావతో పోరే. మరి నాకు నీవు అభయమొసగననే మరి నాకు నీవు కభయమొసగనని వేళ. నాలోని అరిషడ్వర్గములతోడ పోరలేను. మరి నీవు నాకు అభయమొసగకున్న నాలోని అరిషడ్వర్గములతోడ పోరలేను శ్రీమలవాస. 36. రుణములు వ్రణములు ఓలి బాధింప తృణమాత్రముననే తొలగింపగల ఆర్తత్రాణ పరాయణ. నీవే శరణన్న తప్ప నా ప్రాణములకు శాంతి లేదు కదా శ్రీ తిరుమలవాస. 37. గతములోని తీపి గతించననే వెగపేల నాకు. గతములోని తీపి గతించననే వెగపేల నాకు. ఊతముగ సుందర భావిని నీ వసుగుచుండ. పాతనంటుకు వేలాడుదు నేల మరి. పాతను అంటుకు వేలాడుదు నేల మరి. గబ్బిలముల బోలె నేను ఇలన్ శ్రీ తిరుమలవాస. 38. అక్షరార్చన అర్పింతు నీకు రక్ష రక్ష పాహిమాం అన్న తలంపుతో. అక్షరార్చన అర్పింతు నీకు రక్ష రక్ష పాహిమాం అన్న తలంపుతో. వీక్షింపుమునను సదా కటాక్ష కరుణా వీక్షణములతో. సాక్షాత్కరింపుము మనశ్శాంతిని ముదిమిని అయినా నాకు శ్రీ తిరుమలవాస. 39వ పద్యం. అక్షర సాక్షాత్కారముందితి అమ్మ చేతితో. అక్షర సాక్షాత్కారముందితి అమ్మ చేతితో. అవగాహనాత్ముడనైతి అర్ధాంగి అనురాగముతో. అవగాహనాత్ముడనైతిని అర్ధాంగి అనురాగముతో. అలా అనుభవైక వైద్యమైన నాదు జీవనము. ఘటనలతో నీ అనుగ్రహం ఒక్కటి మరి ఆలంబనము నాకు ఇప్పుడు శ్రీ తిరుమలవాస.
ఈ 4వ రోజుకి చివరి పద్యం 40వది. పాదములూనలేను నీదు ఆనలేక అవనిని, నా పాదములూనలేను నీదు ఆనలేక అవనిని, పదము పలుకగలేను నీదు వాణి మనమున వినలేక, ఏ నాదము వినలేను నీదు కృపా ఆమోదము లేక, చేదుకునుమా గ్రక్కున అక్కున మోదమున నీవే దిక్కు నాకు తిరుమలవాస. అది ఈ 4వ రోజు 40వ పద్యాల సంపుటి. స్వస్తి. శ్రోతలకు శ్రీనివాస కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు, కరుణా కటాక్ష ప్రాప్తి సిద్ధిరస్తు అని ఆశిస్తూ, ఈ 5వ రోజు 10 పద్యాల సంపుటి 41వ పద్యం నుంచి 50వ పద్యం వరకు ఉంటుంది. 41వది. సత్యలోకము వాణీపతి కొలువట, వికుంఠపురి క్షీరసాగర తనయీపతి శయనమట, వెండికొండ దాక్షాయిణీపతి హిమ నటనాలయమట, మరి నే సత్య అకుంఠిత భక్తిని నిను గొల్వా, నాదు నిండు మనమున కొలువుండవా నటనమాడవా, నాదు వాక్కున సుశబ్దార్థమై శయనించుమా, నెమ్మది నొందిన నామదిని తిర సంకల్పమే తల్పము గావించుకొని శ్రీ తిరుమలవాస. 42వ పద్యం. ప్రభాతమున ప్రభవించును బ్రహ్మాకృతులెన్నో, ప్రభాతమున ప్రభవించును బ్రహ్మాకృతులెన్నో, అపహార్ణమున ప్రడ్విల్లు శైశవంబులు విష్ణు శోభా వైభవమునన్, సంజవాలిన వేళ విలయం వందును లయకారుకున లీలా వైచిత్రిన్, త్రికాలములు త్రిప్పిడి త్రిమూర్తత్రయం సదా నా మైత్రి వీడక, నాదు జీవన సారథ్యమునరింప సార్థక్యమెగాదా శ్రీ తిరుమలవాస. 43వ పద్యం. విషయ వాసనలకు లొంగి వ్యసనపరులమై, వరములొసగుమని విసిగింతుము సదా నిను బహురీతుల, విషయ వాసనలకు లొంగి వ్యసనపరులమై, వరములొసగుమని విసిగింతుము సదా నిను బహురీతుల, ప్రాప్తము లేకున్న ఏల సంప్రాప్తమగునన్న, ఇంగిత మిసుమింతైనను లేక కలిలో మనుదు మదేలనో శ్రీ తిరుమలవాస. 44వ పద్యం. ధనమును నేర్పుగా నడుపువాడు, సాధనమున ఓర్పుగా నడుచువాడు, ప్రధానముగా హైకవాంఛలుడిగించుకోవలనని నేడు నీ సన్నిధానముననే నాకు తెలిసే నీ కృపతో ఓ తిరుమలవాస. 45వ పద్యం. శ్రీ అనిన లక్ష్మియ తలంపుకు వచ్చు, నీ అనిన ముందు వెనకలేవో లోపించననిపించు, వా అనిన ప్రేమాభ్యర్థనలే స్ఫురించు నాకు, సాయనిన సరిగమలే తోచును నాకు, లక్ష్మి లోపించిన ప్రేమాభ్యర్థనములే సరిగా సవినయమున నే మనవి చేయుదు వినుమా శ్రీ తిరుమలవాస. దీంట్లో మొదటి అక్షరాలన్నీ కూడా శ్రీ అనిన లక్ష్మి అన్నప్పుడు శ్రీ, నీ అనిన అనినప్పుడు నీ, వా అనినప్పుడు వా, సా అనినప్పుడు సా వెరసి మొదటి అక్షరాలు శ్రీనివాస అని వస్తుందన్నమాట. అది వ్రాతలో తెలుస్తుంది. 46వ పద్యం. ఎలా అని మదిలో మూగి రోదపెట్టే ఆర్థిక ఈగలను ద్రోల, అలా అని దారి చూపించి మనస్థిమిత మొసుగుము, ఏది ఎలా అయినా అంతా నీదు దీవనే అనే స్థిరచిత్తముతో, ఇలా ఇంకెన్నాళ్ళులే భళ్ళున తెల్లారదా నా ఈ బ్రతుకు అని మనశ్శాంతి నొసగుమా మార్గము చూపుమా శ్రీ తిరుమలవాస. 47వ పద్యం. చేయవలసినవి చెయ్యలేని నిస్సహాయుడను, చేరాల్సినవి చేరుకోలేని వ్యర్థుడను,
చెదరిన మనసుతో ఏదో చెడు కీడు తలపోల పిరికివాడిని, చేదు బ్రతుకున నిలువలేక వెలికి రాలేక ఖైదీనై నన్ను నీవే చేదుకొని ఉపశమన మసుగుమా నాదు మతికి శ్రీ తిరుమలవాస. 48వ పద్యం. యోగినిగాను సాధకుడనుగాను తాపసి నసలెగాదు ముముక్షువును కాలేను, పిపీలకమైన నేను కృతజ్ఞతలు ఎలా నీకు తెలుపుకోను. స్మరణములో నీవు చూపిన విధినే పూజగా, సాయమే తనువుకు సార్థకముగా, త్రికరణ శుద్ధిగా జీవన గమనము నడుపుటకు సద్బుద్ధి వసుగుమా. అదియే నీకు నివాళి, అదియే నాదు అంజలి, అదియే మనోహారతి నీకు, ఇదియే సర్వస్య శరణాగతి నేను నీకు శ్రీ తిరుమలవాస. 49వ పద్యం. చెడులెన్నియో పంచియుండెడివి నాడు కలి బలిమి లేక భీతిన్. చెడులెన్నియో పంచియుండెడివి నాడు కలి బలిమి లేక భీతిన్. నేడు అవి మంచిని మించి మృంగు పోగాలము దాపురించి కటకట, అడుగంటిన ఆశలకు మడివంటి దడిగట్టుమా, ఏడుకొండల కలిదోష నాశక శ్రీ తిరుమలవాస. ఈ 5వ రోజుని ఆఖరి పద్యం 50వది. శతకములో సగభాగం. నుతించదనిను సన్మతితో, నుతించదనిను సన్మతితో, మితిమీరక గతి తప్పక బతకనీయుమా, సద్గతి కోరిన నా ఈ సాధన కుంటువడనీయక, స్థిమిత సుస్థిరమతిగా దీవింపుమానను శ్రీ తిరుమలవాస. ఇది 5వ రోజుని 41వ పద్యం నుంచి 50వ పద్యం దాకా ఆలకించిన మీకు నా కృతజ్ఞతలు. స్వస్తి. శ్రీ వెంకటేశ్వర కరుణా కటాక్ష ప్రాప్తి సిద్ధిరస్తు. ఈ 6వ రోజు 51వ పద్యం నుంచి 60వ పద్యం వరకు మీకు విన్నవించుకుంటాను. మీ ద్వారా ఆ శ్రీనివాసునికి విన్నవించుకుంటాను. 51వ పద్యం. ముక్తి అంటే జన్మరాహిత్యం, అది బూడిదవ్వాలి చితిలో. మోక్షం అంటే పునర్జన్మరహితం, సమాధి కావాలి శవపేటికలో. కైవల్యం అంటే నిశ్శరీరం, నిద్రించాలి ప్రభుని దయతో ప్రభుని యందు. ముక్తి మోక్ష కైవల్యములన్నీ ఒక్కటే అయినప్పుడు రామ్ రహీం యేసులందరూ ఒక్కటే ఎందుకు కారు శ్రీ తిరుమలవాస. 52వ పద్యం. కడలికి అలలందమా, అలలకు కడలి అండా. కడలికి అలలు అందమా, అలలకి కడలి అండ. ఎగిసిపడే అల ఒకటైతే తీరం చేరాలని పరిగెడేవి కోటి అలలు. ఎగిసిపడే అల ఒకటైతే తీరం చేరాలని పరిగెడేవి కోటి. నిలకడ ఎరుగని అలలు నిండిన కడలి వంటిదే నా మది. నిలకడ ఎరుగని అలలు నిండిన కడలి వంటిదే నా మది. మరి ఈ మదికి నీ భక్తిభావాలందమా, ఈ సద్భావాలకి నీ తలపే అండా. నీ చరణాలంటాలనే నా నేత్రకిరణాల ఆరాటం ఒకటి, నీ చరణాలు అంటుకోవాలనే నా నేత్రకిరణాల ఆరాటం ఒకటి, నీ తిరునామ సందర్శనం కోసం నా తిరుపతి యాత్ర పరుగులు మరొకటి. అందుకే నా ఈ తిరుపతి యాత్ర పరుగట శ్రీ తిరుమలవాస. 53వ పద్యం. ఉదయం చెప్తుంది అస్తమయం తప్పదు జాగ్రత్త, సద్వినియోగం చేసుకో అని. ఉదయం చెప్తుంది అస్తమయం తప్పదు జాగ్రత్త, సద్వినియోగం చేసుకో అని. అస్తమయం ఓదారుస్తుంది, తిరిగి ఉదయం రానున్నది, ఈ నిశిరాత్రిని ఓర్చుకోరా అని ఆశరేపుతూ. అస్తమయం ఓదారుస్తుంది, తిరిగి ఉదయం రానున్నది, నిశిరాత్రిని కాస్త ఓర్చుకో అని ఆశరేపుతూ. కానీ చిత్రం, మేం పుడుతూ ఏడుస్తాం, ఏడుస్తూ అందరినీ ఆనందింపచేస్తాం పసితనాన్న. పోయినోళ్ళు మనశ్శాంతి కోసం ఆనందిస్తాం, అందరినీ ఏడిపిస్తాం మా ఆనందం కోసం. చిత్రం,
పుట్టుక చావుకు నాంది, చావు జననానికి ఆది. చావు పుట్టుకలే లేని ప్రాణంకి జీవం నీవే కదా అసలైన శాంతి. శ్రీ తిరుమల వాస. 54వ పద్యం. అక్షరాకృతికి మాతృభాష బాసట కావాలి, మోక్ష సుకృతికి మా భక్తి ఆసరా కావాలి. కానీ ఏ భాషకు అందని నాలో భక్తి ఏ అక్షరాకృతి లేనిది. నీ వసగే మోక్షమే కదా నాకు సద్గతి. శ్రీ తిరుమలవాస. 55వ పద్యం. కడలిని కలిసేదాకానే నదికి రూపు, కడలిని కలిసేదాకానే నదికి రూపు, కనులు తెరిచేదాకానే కలలకు రూపు, కళ్ళు తెరిచేదాకానే కలలకు రూపు, నీ దివ్య పదములు నా వాలేదాకానే ఈ నా సంకటములకు బలుపు సొలుపు. మరి నా మది నీది, మరి తిరముగా దాని నిలుపుమా. శ్రీ తిరుమలవాస. 56వ పద్యం. ఒక కొండపై నిలిచిన నీకు 7 కొండల వాడనే ఖ్యాతి, ఒక జన్మ ఎత్తిన నాకు 7 జన్మల భవబంధాల భ్రాంతి. ఒక కొండపై నిలిచిన నీకు 7 కొండల వాడనే ఖ్యాతి, ఒక్క జన్మ ఎత్తిన నాకు 7 జన్మల భవబంధాల భ్రాంతి. ఏడుస్తూ పుట్టి ఏడిపిస్తూ గిట్టే ఈ కట్టే ఏ ఏడు నీ పాదాల ఒదుగునో, ఏ ఏడు నీ పాదాలు కడుగునో తెలుపుమా. శ్రీ తిరుమలవాస. 57వ పద్యం. అమ్మా నాన్న అక్క చెల్లి లాంటి బంధాలట మాకు ఇలలో, అమ్మా నాన్న అక్క చెల్లి లాంటి బంధాలంట మాకు ఇలలో, యోగి ఋషి భక్తుడు అవధూత లాంటి బంధాలట నీకు అని మా కలలో మా తలపులలో భగవద్బంధువువా భక్త సంబంధీకుడువా నీవు. భగవద్భక్త మమేక బంధంలో దేవజీవుల సంకలనంలో జీవ పరమాత్మల సంగమంలో విరిసేది అద్వైతమే, ఐక్యతే కదా. శ్రీ తిరుమలవాస. 58వ పద్యం. కన్ను మాదన్నావు చూపు నీవైనావు, కాలు మాదన్నావు నడక నీవైనావు, చేయి మాదన్నావు చేత నీవైనావు, గుండె మాదన్నావు స్పందన నీవైనావు. ఇలా అన్నిటా మాదన్న నీవు మాకు దన్నుగా ఉన్నా నీకు ఊరూరా గుళ్ళు కట్టాము, నీకే ఇంటింటా మేము మళ్ళు కట్టుకున్నాం మడిగట్టుకున్నాం, చూపుల్లో నిండిన నీకై రెపరెపలాడే కనులతో వెతికాం, నడతలో నేను నిలుపుకోలేక తిరుపతికి కాలినడకన చేరాలని సాగాం, చేత నీదైనా నేను చేతులతో తాకాలని చేతకాని వాళ్ళైనాం, మా గుండె స్పందన నీదే అయినా పిడికెడు గుండెలో నిన్ను నిలుపుకోవాలనుకునే వెర్రిబాగుల వాళ్ళం కదవు. శ్రీ తిరుమలవాస. 59వ పద్యం. శిలకు సైతం శిల్పాకృతి దైవత్వం బొసగి, శిలకు సైతం శిల్పాకృతిని దైవత్వం బొసగి, ఇలా సకలం మమేకంబై నిండియున్న నిన్ను ఆలయములందు బంధింప అలవయగునే, అంబుదిని దోసిటి నింప మాకు సాధ్యమే. శ్రీ తిరుమలవాస. ఈరోజు 6వ రోజులో చివరి పద్యం 60వది. కూర్చుని ఉండగా నిన్నెప్పుడూ కానగలేదు నేనెప్పుడు, కూర్చుని ఉండగా నిన్నెప్పుడూ కానగలేదు నేనెప్పుడు, నీదు కాళ్ళు నొచ్చినేమో మాకై మా ప్రణామములకై నిలిచిన నీకు, నీ కాళ్ళు నొచ్చినేమో మాకై మా ప్రణామములకై నిలిచి ఉన్న నీకు, నా కరసేవతో కరుణను వత్తనీయుమా, మాదు చిత్తమే ఒత్తుగా నీ దివ్య పాదయుగుళిన్ కాసేపైనా. శ్రీ తిరుమలవాస. ఇది ఈరోజు 60వ చివరి పద్యం. ఆలకించిన మీరు, అనిన నేను ధన్యులం. స్వస్తి. భగవద్భక్తులకు శ్రీ తిరుమలవాస శతక శ్రోతలకి ఆ 7 కొండల వాడి కృప నిండుగా ఉండాలని ఈ సప్త దినోత్సవం నాడు 7వ రోజుని 61 నుంచి
70వ పద్యం వరకు మీకు విన్నవించుకుంటాను. మీ ద్వారా ఆ ఏడుకొండల వాడికి విన్నవించుకుంటాను. 61వ పుష్పం అర్చనా పుష్పం. నచ్చినవి మదికి ముదంబొనర్చు, విచ్చినవి మాలగా గుచ్చినవి ఆరాధనకు అర్హంబగు. పదిలంబుగా దండగా నీకు నిండుగా, మరి నీవు మెచ్చినవి మాత్రమే నా ఎదకు నచ్చి విచ్చి గుచ్చి నన్ను గావుమా నిరతము శ్రీ తిరుమలవాస. 62వ పుష్పం. మబ్బు వెంట వానల, పొద్దు వెంట ఎండల, సంధ్య వెంట నిశిల, నా మాట వెంట చేతల, వెంట వెంటనే వీడని జంటై ఈ చింతపెంట శంకరనారాయణ బ్రహ్మ అనే భ్రమలను నా చింతలను పరిమార్చరా శ్రీ తిరుమలవాస. 63వ పద్యం. 63వ పుష్పం. కౌసుకునికి బాలరాముని ఓలే, కుచేలునికి వరమాలివి ఓలే, ఎటుల సాయమవితివో సంతృప్తుడవైతివో, ఆ రీతినే నా ఈ అక్షర అలంకారములు అంగీకరించి కావుమా నను కౌలో వెంకటనాయక నా శతమకుట నామ శ్రీ తిరుమలవాస. 64వ పూజా పుష్పం. పుణ్యము కొరకై పుణ్యములాచరించుడి వారు పూర్వులు, వారు ధన్యులు. పుణ్యము కొరకై పుణ్యములాచరించుడి వారు పూర్వులు, వారు ధన్యులు. పాపములు కడుగుకొనుటకై పుణ్యకార్య నిర్వహణములను దేలుచుంటిరి లోకులు. కోడి కూతకు పల్లె తెల్లవారెను నాడు, కోడి కూతతో పల్లె తెల్లవారెను నాడు, తెల్లవారక ముందే కోడి కూయెక్కనే కూరగాయగును అదేలనో నేడు. తెల్లవారక ముందే ఆ కోడి కూయకనే కూరగాయగును అదేలనో నేడు. గోవిందా అని నా పునీతమగును కదా మరి, వెర్రి గురువిందలమైతే మదేలనో శ్రీ తిరుమలవాస. 65వ పుష్పం కవితా పుష్పం. ఇది 27 జూలై 2015 మంగళవారం రాత్రి 6 నుంచి 7 లోపుగా రాశాంట. ఇవన్నీ 2015 12 నుంచి జరుగుతున్నాయి. అలాగా 13, 14, 15 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఆ శ్రీనివాసుడు అది నేర్చుకుంటే అప్పుడు రాస్తున్నాను. 65వ పూజా పుష్పం. హలము సాగిన హాలికునకి ముదము, కలము సాగిన సాహితికి ముదము, జలము సాగిన నావికునకు ముదము, నాదు మనమును నీ నామ జపతల జలమును తడిపి, నాదు మనమును నీ నామ జప జలమున తడిపి, మీదు భావహలమను నాదు కలముతో భక్తహాలికుని ఓలే, నాదు మనమును దుక్కి దున్ని లోతులకు విత్యద నీదు భక్తిని తిరుమలవాస. 66వ పూజా సుమం. యాబది ఆరక్షరములే రక్షణకు భావ వెల్లడికిన్, యాబది ఆరక్షరములే రక్షణకు భావ వెల్లడికిన్, ఏ బడి నేర్పే నాకీ పలుకుబడి, నీ నుతుల వడివడిగా తడబడిన నే నుడివెడి పలుకొక్కటే, దానికి దిక్కు నీ కరుణ కటాక్ష వీక్షణములే నాకు తిరుమలవాస. 67వది మా జనని శేషారత్నం గారికి కానుకగా ఆవిడ పాదపద్మాలకు కూడా అర్పించుకుంటూ, అమ్మ శేషమ్మ త్రావించే గోదారి ఉగ్గు శేషశైలవాస, అమ్మ శేషమ్మ త్రావించే గోదారి ఉగ్గు శేషశైలవాస, రాజేశ్వరమ్మమ్మ మృంగించే బొజ్జ నొక్కి ఆముదపు దగ్గు, రాజేశ్వరమ్మమ్మ మృంగించే బొజ్జ నొక్కి ఆముదపు దగ్గు, శ్రీరామ రక్ష రక్షయని తొలి బాలశిక్షగా, రాజేశ్వరమ్మమ్మ మృంగించే బొజ్జ నొక్కి ఆముదపు దగ్గు, శ్రీరామ రక్ష రక్షయని తొలి బాలశిక్షగా, సుబ్బారావు తాత కౌగిటిలోని చుట్టకంపు ఎంతెంతో ఇంపాయనాడు,
మా సుబ్బారావు తాత కౌగిటిలోని చుట్టకంపు ఎంతెంతో ఇంపాయే. పంచవర్షములైనా నిండని నాకు ఆ వర్షపు రాత్రులలో ఆ వెచ్చని రగ్గులో దగ్గుల మధ్యన ఆహా నాకు తెలిపితివి నేడు నీవే కదా. చుట్టకంపు కాదది బుర్రమీసాల నూనూగు అనురాగపు పత్తి ఒత్తిడని వడ్డీ కాసులవాడా. ఆహా నాకు తెలిపితివి నేడు నీవే కదా. చుట్టకంపు కాదది బుర్ర మీసాల నూనూగు అనురాగపు పత్తి ఒత్తిడిని వడ్డీ కాసులవాడా. నేడు ఇరువురు అనుజుల నా కొసగనెను నేడు ఇరువురు అనుజుల నా కొసగెను నీ నామమే తనదైన నాన్న. నా అన్నవారలు వారేగా నన్ను అన్నను చేసి వెంకటరమణునిగా. శ్రీ తిరుమల వాస. 68వ పద్యం. నేను వ్రాయ మొదలెడిన కలము సాగదు మున్ముందుకు. నేను వ్రాయ మొదలెడిన కలము సాగదు మున్ముందుకు. నీవు వ్రాయింప తలనిడిన కాలమాగదు నిమేషం బైనను. నరుని తలపు కన్నా నారాయణుని మది నిలిపిన మనంబున నీవు నేనను భిన్న భావము లేకమై త్వమేవాహం అగును తిరుమల వాస. 69వ పద్యం. పుష్పం. పూజా పుష్పం. చలనము లేని శిలను శిల్పంగా మలచి అందులో నేనున్నానన్నావు. వ్రాయలేని నా కరమును కదిపి నా ప్రతి అక్షరములోనూ నేనున్నానన్నావు. నాకు సాక్షాత్కరించావు. ఇవి రెండూ అచలాలైన వేళ చంచలమ్మగు ఈ జగతిలోన జీవమ్ము నీవే రాజీవమ్మునైనావు శేషశైలావాసవో తిరుమల వాస. ఇక్కడ ఘంటసాల మాస్టర్ని తలుచుకోవాలి. శేషశైలవాస ఓ తిరుమల వాస. మరి ఈ రోజుకి ఈ 7వ రోజుకి 70వ పద్యం ఇక్కడితో ఆగిపోయింది. ఇక ముందు రాయాలి ఇంకా తర్వాత. ఈనాటి చివరి పద్యం ఏంటంటే, వేదశాస్త్ర పురాణములలో నిన్ను ఎరుగను నృత్యగాన కీర్తనమ్ములు నీకే సరుపగలేను. జప తప యాగ యోగ సాధనములేవి మరి నే గావింపలేను నీకై. కానీ ఎరిగితి నీవే నా జీవన వేదనాదమ్మని. సలుపుకుందును సదా నీకై గోవిందాను నామస్మరణము. గావింపజేసుకుందు నిన్ను నా మనోగమనగామిగా మోక్షగామినై. శ్రీ తిరుమల వాస. ఇది ఈ 7వ రోజున ఆ సప్తశైలేశునికి నేను సమర్పించే 70వ పద్య కుసుమం. విన్న మీరు, అన్న నేను ఆ శ్రీనివాసుని కరుణా కటాక్షాలకి పాత్రలు అవ్వాలని తెలుస్తూ స్వస్తి. బంధుమిత్ర సమాగమానికి మీ శంకరనారాయణ బ్రహ్మ తిరుమలవాస శతక ఆస్వాదనకి స్వాగతం. నేటి 9వ రోజున 81వ పద్యం నుంచి 90వ పద్యం వరకు. 81వది ఏమిటంటే, కలలోని సిరి ఎలలోని అరి తలపైన ఝరి వలలోని కరి కలకాలము ఉండవు సరికదా. మురిపించును మరి నీవే నావే అనిపించును నిలకడలేని మనుగడలో. అయినను వలకక నిలుచును నీదు భక్తి నా చిత్తమునన్ తిరుమల వాస. 82వ పద్యం. గోవిందాయందురు గుండుకిరువేపులా కరములు లేపి జోతలిడి నిన్ను. గోవిందాయందురు గుండుకు ఇరువైపులా కరములు లేపి జోతలిడి నీకు. ఏడుకొండలవాడా నీ అందురు ఎలుగెత్తి మోమెత్తి అందరూ. కరమెత్తి మోడ్పులు రవమెత్తి రావమ్ములు ఎన్నెన్ని చేసినా. కరములెత్తి కైమోడ్పులు రవమెత్తి రావమ్ములు ఎన్నెన్ని చేసినా. చిత్తమున నీదు భక్తి స్థిరముగా కానిచో అవి అన్నియూ మిగులు భంగిముల రీతిన్ భ్రమరమ్ముల రొదరీతిన్ కదా. శ్రీ తిరుమల వాస. 83వ పద్యం. కాలినడకన కొండెక్కి తిని
మేలిమి నగనే నీకు ముడుపు గట్టి తిని, కాలినడకన నీ కొండెక్కి తిని. మేలిమి మిసిమి నగనే ముడుపుగా నీకు కట్టి తిని, సోలిన ముదిమిని వాలిన పాదురీతిన నుంటిని నేడు. నాడు మెట్టు మెట్టు ఎక్కించినట్టు నేడు సోలి వాలిన నను నీదు పాదుకలపై ఒదగనీయుమా శ్రీ తిరుమలవాస. 84వ పుష్పం. కౌలో స్మరణేన ముక్తి. కౌలో స్మరణేన ముక్తి మేలౌ సకల జనావళికిన్ అని నుడివిన వర్జలకు నే నుడివెద కైమోడ్పులు నివే శ్రీ తిరుమలవాస. 85వ పద్యం. 85వ పద్య కుసుమం. భృగుతామసమును అదిమినావు, అరికాలు మధ్య నేత్రమును చిదిమి. భృగు తాపసి భృగు తామసమును అదిమినావు, అరికాల మధ్యన నేత్రము చిదిమి. హరివాసము వీడితివి సిరి తొరగిన వేళ విరాగివై. హరివాసమును వీడితివి సిరి తొలగిన వేళ విరాగివై. మౌని క్రోధమే మాకు నిన్ను పరమావతారునిగా నిలిపే. నాటి మౌని క్రోధమే మాకు నేడు నిన్ను పరమావతారునిగా నిలిపే. మరి నేనేమనందు ఆ భృగుమౌని సంకల్పమును శ్రీ తిరుమలవాస. 86వ పద్య కుసుమం. కలిదోష జగమును కాంచ నిష్టపడక, కలిదోష జగమును కాంచ నిష్టపడక, తిరునామము అడ్డు పెట్టుకుంటివి నేత్రద్వయములపై. నీవు కాంచకున్నా మరి ఇంకెవ్వరు కావగలరు ఈ కలికల్మష జనావళిన్. నీవు కాంచకున్నా మరి ఇంకెవ్వరు కావగలరు ఈ కలికల్మష జనావళిన్. ఇకనైనా నేత్రదర్శనమొసగుమా చిత్రరమ్య గుణగాత్ర శ్రీ తిరుమలవాస. 87వ కుసుమం. కలి బాధల నేనేమనందు మలినమ్ములే సకల మనమ్ములు. కలి బాధల నేనేమనందు మలినమ్ములే సకల మనమ్ములు. కానగరావు నిక్కమైన ఒక్క జీవమ్ము కూడా. మరి ముఖ్యదనను ఆ శ్రేణికిన్ కలపకనను, మరి ముఖ్యదన్ నన్ను ఆ శ్రేణిని కలపక నన్ను తప్పింపుమా శ్రీ తిరుమలవాస. 88వ పద్యం. పితామహులు శంకరనారాయణ బ్రహ్మవర్యుల ఆనతిని, పితామహులు శంకరనారాయణ బ్రహ్మవర్యుల ఆనతిని ఆరంభించితి ఈ తిరుమలవాస భక్తిభావ తరంగిణిన్ ఏనాడో. మరి పద్మావతి పతివో అలివేలు మంగా సమేతుడవో గాని, నడిపింపుము శతకీర్తనల దరికి నుతులతో నను నీకే అవి సమర్పించుకుందునో శ్రీ తిరుమలవాస. 89వ పద్యం. తొల్లి గోపాలపురమున మొలిచిన చిరు మొలకను నేను. తొల్లి గోపాలపురమున మొలిచిన మొలకను నేను. ఎదప తారకాపురమున ఎదిగిన తొలకరిని నేను. అటుపై పోలవరాన జీవనుడనైతి నేను. ఇపుడిక ధవళగిరిపై నిలిచితి నీ ఆనతికై. ఈ 4 దశల జీవనయానమంత చిత్రమే గోదావరి తీరముననే గడపగల్గితి గోవిందనామధారి శ్రీ తిరుమలవాస. ఈ 9వ రోజున ఈ 81 నుంచి 90వ పద్యముల వరకు చివరి పద్యం పద్య కుసుమం ఇది. జననీ జనకుల జాడలే ఈనాడు అడుగు జాడలు నాకు. నా జననీ జనకుల జాడలే ఈనాడు నా అడుగు జాడలు నేడు.
సోదరద్వయ భుజస్కంధములే ఆదర కనక మేడలు నాకు. నా సోదరద్వయ భుజస్కంధములే ఆదరణ కనక మేడలు నాకు. భార్యాలయమే ఓ పవిత్ర కార్యాలయము నాకు. వంటగదిలో వెంటనున్న తిరుమల మందిరవాస, తిరుమల మందిరవాస, శ్రీ వెంకటేశ, శ్రీ తిరుమలవాస. ఇది ఈ నాటి 10 పద్యాల కదంబ కుసుమమాలిక శ్రీ స్వామివారికి సమర్పణతో స్వస్తి. రసహృదయులకి స్వాగతం. ఈ 10 రోజుల నుంచి జరిగినటువంటి కవితా యజ్ఞంలో శ్రీ తిరుమలవాస భక్తి భావ తరంగిణి అనేటువంటి సంపుటిలో ఈరోజు చివరి రోజు అయిన 10వ రోజుతో ఈ శతక సంపుటి సంపూర్ణమవుతుంది. 91వ పద్యం నుంచి 100వ పద్యం వరకు ఉండి ఫలశ్రుతి కింద మరి ఒక 2 పద్యాలు కూడా కవితా సుమాలు ఉంటాయి. అంటే శతాధిక కవితామాల అని కూడా అనొచ్చు. సరే, 91వ పద్య కుసుమం. అమ్మ ఆశీస్సులతో, అమ్మ భాష ఆసరాతో, కమ్మనైన శత కవితలతో కమ్ముకుంటిని నీ గర్భాలయమున. చిమ్మ చీకటుల నా జన్మాలయ మనోమందిరాన్న వెలిగింపుము నీదు కటాక్ష వీక్షణములతో. మరినే వెలుగుదు దివ్యనై నీ పాదయుగుళి చంతన్ శ్రీ తిరుమలవాస. 92వ పద్యం. జన్మకొక్క శివరాత్రి లోకులకు, మాసిక సంవత్సరీకములే విందులు జగాన్న కాకులకు. చవితి పందిళ్ళ చిందులే గరిక చినుకులు మూషిక వాహనునకు. అప్పాల దండలే నిండుగా ఒప్పారును రామబంటునకు. మరి నా తప్పులు తిప్పలను గొప్పల అనృతములను నీ పాదముల కింద తివాచీలుగా పరిచితి. కదలి రావేల పద్మపాదగమన శ్రీ తిరుమలవాస. 93వ పద్యం. కౌసల్యతనయ పాదమ్ములు కడిగి, కౌసల్యతనయ పాదమ్ములు కడిగి నిషాద గుహుండు నావనెక్కనీయగలేదు. కౌసల్యతనయ పాద పద్మమ్ములు కడుగనీయనిచో నిషాద గుహుండు నావనెక్కనీయలేదు. సాటి సావాసి కుచేలుని పాదమ్ములు కడిగే ద్వారకానాథుడు మిత్రుని అటుకులను మిక్కి. ఆదరణకి ప్రభువైన పేదైన ఒక్కరే అని చాటిన నీ లీలలేమని పొగడుదు శ్రీ తిరుమలవాస. 94వ పద్య కుసుమం. కరిమొరవిని సిరికింజెప్పక తరలితివి తఠాలున నాడు. కరిమొరవిని సిరికింజెప్పక తరలితివి తఠాలున నాడు. గిరి తపమును మెచ్చి భద్రగిరీసుండవైతివి నాడు. సిరిని కోరి కుబేరుని చెంత రుణగ్రస్తుడవైతివి నాడు. మరి గిరి వంటి సిరి ఈనాడు నీకున్నను. అది అంతయు కరిమింగిన వెలగపండు రీతిన్ ఏల కడుగుచుండెనో తెలుపుమాయి పామరునకు పావననామా శ్రీ తిరుమలవాస. 95వ కుసుమం. వావి వరస కలిపిన బంధం పిలుపులతో సరిపోతుంది. మనసు మనసు కలిసిన బంధం గుండెకు ముడి పడుతుంది. వావి వరస కలిపిన బంధం పిలుపులతో పోతుంది. మనసు మనసు కలిసిన బంధం గుండెకు ముడి పడుతుంది అని అన్నారో మహనీయుడు. నీ గుడికి నా గుండికి పడిన బంధం
కన్న ప్రేగుకి పసిప్రాయానికి ముడివీడని బంధం. నీ గుడికి నా గుండెకి పడిన ఈ బంధం కన్న ప్రేగుకి పసిప్రాయానికి ముడివీడిని బంధం. బంధం బందీ కాదు, భక్తి బాదరబందీని కాదు. ఆత్మార్పణమే సర్వసంగ పరిత్యాగం. ఆత్మార్పణమే సర్వసంగ సమర్పణ పరిత్యాగం. అది ఏ ముక్తికి మార్గమని తెలిపితివి కదా శ్రీ తిరుమలవాస. 96వ కుసుమం. ఆకుకు తెలుసు తానెప్పుడో తొడుముని వీడి రాలిపోతానని. పువ్వుకి తెలుసు తానెప్పుడో వాడి నైర్మాల్యంగా మారతానని. పిందెకి తెలుసు తానెప్పుడో పండి పడిపోతానని. మరి ఆకు పువ్వు కాయలతో నేను మెప్పించి ముక్తి పొందాలనుకునే నాకేమి తెలుసు? నా మనసునే పత్రముగా పరిచితి, నా భక్తినే పుష్పముగా మలిచితి, నా జీవనమునే పండింపజేయమని నేను కోరి ప్రార్థించే పత్రం పుష్పం ఫలం సమర్పయామి అని కోరేటువంటి పామరుడను. చివరకు నాకు నేరముగా దక్కేది తోయమనే నీ చల్లని తావు. ఏనాటికైనా ఎంతకైనా నీవు నారాయణుడవే కదా శ్రీ తిరుమలవాస. 98వ పద్య కుసుమం. అంధులికి సైతం అందమైన రంగుల కలలు చూపావు. లవణ సింధువుకు సైతం నదీ నదాల మైత్రీ బంధాలు వసగావు. తమ స్వరమే వినలేని బధురులకు సైతం మధుర గాత్రమొసగావు. కంస శిశుపాల జరాసంధ రావణ కుంభకర్ణాది క్రోర్ధనుజులకు సైతం ముక్తి నొసగినావు. మరి నన్నేల కటాక్షంపు ఉపేక్షించుచుంటివి? నేను మదాంధుండుననా, సింధువు కాలేని బిందువుననా, బధిరుడను కాని భవబంధీయుడననా, క్రూరధనుజుల కన్నా అక్రూర మనుజుడననా? తెలుపుమా ఓ శ్రీ తిరుమలవాస. 99వ పద్య కుసుమము. సతీ వియోగము సైచగలేక వైకుంఠపురిని వీడి విష్ణుమూర్తి. యజ్ఞవాటిక బూదియేన సతిని తల్చి మహోగ్రుండాయ రుద్రుండు. సతుల ఎడబాటు కలిగిన పతులకి సంకటములే కదా. అని తెలుసుకున్న నీవు తెలివిగా ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేసి, ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేసుకొని సంకటములే లేని వెంకటరమణుండైతివి భళా శ్రీ తిరుమలవాస. ఈ భక్తిభావ తరంగడిలో చివరి పద్యం పద్య కుసుమం. నీకిన్ని రూపనామములు ఏలనయ్యా అంటారు అమాయకులు కొందరు. పువ్వులన్నీ ఒకటే అయినా వాటి జాతులు వేరు కదా. అంతటా ఒక్కటే అయినా నీతులు ఎన్నెన్నో కదా. మంచి అంతా ఒకటే అయినా నీతులు ఎన్నెన్నో కదా. కోతులలో సైతం పండుకోతులు కొండముచ్చులు ఉన్నట్లే నీతులు సైతం కేవలం ఎదుటి మనిషికి చెప్పేవి ఎన్నెన్నో. తాను ఆచరించే రీతి మాత్రం నీతికి దూరమైతే ఒక్క పువ్వు మాల కాలేదు, ఒక్క నీతి జీవన రీతి కాలేదు. ఒక్క కోతి మాత్రం లంకాదహనం చేయగలదు. ఒక చెడ్డ చేత చాలు మనిషి పతనానికి, ఒక్క చెడ్డ చేత చాలు మనిషి పతనానికి అనేటి ఈనాటి నా ఈ తలంపుకి ప్రేరణ నీవే కదా ఓ నా తిరుమలవాస. ఇంతటితో ఈ శతకం పూర్తయింది. ఫలశ్రుతిగా 1-2 చెప్పి ముగిస్తాను. 101. 101 శతాధికం అన్నమాట. దైవాలన్నీ అచలాలపైనే కొలువుంటారు. సింహ, భద్ర, శేషాచలాలు అని పేర్లతో. చంచలమ్మకు జగతి లోపల అచలాలకే పవిత్రత. చెంచల వాహినులన్నీ సాగర సంగమాలకే కుదురులేక పైన మగునట వడివడిగా. గంగా, యమున, గోదావరి, కృష్ణమ్మల ఓలే. కొండపై కొలువున్న దైవాలని చేరాలన్నా, సింధువులకే సాగే నదీ నదాలలో మునగాలన్నా మానవులం మనం అచలాలుగా కాక అచంచల భక్తి విశ్వాసాలనే పాదుకలతో కాళ్ళు తడిసిన కళ్ళు తడిసిన జీవనయానం సాగించాలన్న
ఒక్క మంచి చేత చాలు మరి మా పాపలోపంబులు కాల్చ తిరుమల వాస. చివరిది 102ది కృతజ్ఞతాపూర్వక భక్తి సుమం. వ్రాయించితివట నాలో నిండి నీవే ఈ శత కవితా సుమముల్. వ్రాయించితివట నాలో నిండి నీవే ఈ శత కవితా సుమముల్. కదిలిడి కలమును వదలక నడిపితివి నీవే అమ్మ భాష ఊరగా నాన్న ప్రేరణ వరవడిగా. సతి చేయూత ఊతముగా నే లిఖించితి నాడు విధాత నా నొసట వ్రాసిన వ్రాతలోని ఒక చిన్న పంక్తి. ఈ తిరుమల వాస భక్తి భావ తరంగిణీ తరంగములతో నీ పాద సమర్పణములతో ధన్యుడనైతిని శ్రీ తిరుమల వాస. స్వస్తి. ధన్యుడను. శేషశైలవాస శ్రీ వెంకటేశ కరుణించుమయ్య శ్రీ చిద్విలాస. శేషశైలవాస శ్రీ వెంకటేశ. మంగళం మహత్. స్వస్తి.